హలో కుషికేమ్ గేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను ఫ్రమ్ ఎలక్ట్రోకెమిస్ట్రీలోంచి. క్వశ్చన్ ఏంటి అంటే, హౌ మెనీ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ షుడ్ బి మిక్స్డ్ విత్ 1 మోల్ ఆఫ్ ద అయోడిన్ వేపర్స్. అయోడిన్ వేపర్స్, 1 మోల్ ఆఫ్ అయోడిన్ వేపర్స్ కనుక తీసుకుంటే, ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ దట్ 90% ఇంటూ హైడ్రోజన్, అయోడిన్గా కన్వర్ట్ చేయాలి అంటే ఎన్ని హైడ్రోజన్ మాలిక్యూల్స్ అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకోవాలి అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి అంటే ముందు మనము ఈక్విలిబ్రియం రియాక్షన్ రాయాలి, తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేయాలి, దాని తర్వాత ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి సంబంధించిన ఫార్ములా రాసి అక్కడ నుంచి మనము ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనము ఈక్వేషన్ రాయాలన్నమాట. ఈక్వేషన్ ఏంటి అంటే మనకి హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాము, రియాక్టింగ్ విత్ అయోడిన్ గ్యాస్ అన్నాము, అయోడిన్ వేపర్స్ అన్నాడు కాబట్టి ఇట్ షుడ్ బి కన్వర్టింగ్ ఇంటూ హైడ్రోజన్ అయోడైడ్. సో ఇక్కడ మనము ఇవి రెండు గ్యాసెస్, ఆబ్వియస్లీ హైడ్రోజన్ ఈజ్ ఎ గ్యాస్ అండ్ అయోడిన్ కూడా వేపర్ స్టేట్లో ఉంది అని తీసుకుంటున్నాడు కాబట్టి మనము జనరల్గా ఇక్కడ తీసుకున్న ప్రోడక్ట్ అనేది మనకి గ్యాసియస్ స్టేట్లో ఉందా లేదా అనేది మనం తర్వాత కన్సిడర్ చేయొచ్చు. సో హైడ్రోజన్ అయోడైడ్ కూడా మనం గ్యాసియస్ స్టేట్లోనే ఉంది అనుకుంటాము. సో ఇక్కడ మనము మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనం కేపీని తీసుకోవాలి, అంటే గ్యాస్కి సంబంధించిన పార్షియల్ ప్రెషర్ని తీసుకోవాలి, ఆర్ కేసీ అని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి వాడు కే వాల్యూ మాత్రమే ఇచ్చాడు, కేసీ కేపీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి నేను డైరెక్ట్గా కేపీనే తీసుకుంటున్నాను. కేపీ అంటే పార్షియల్ ప్రెషర్కి సంబంధించిన ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనమాట, విచ్ విల్ గివ్ మీ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద హైడ్రోజన్ అయోడైడ్ డివైడెడ్ బై ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ హైడ్రోజన్ ఇంటూ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ అయోడిన్. అయితే ఇక్కడ ఒక చిన్న డీటెయిల్ మనము మిస్ అవ్వకుండా ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే ఎప్పుడైతే మనం ఒక ఈక్వేషన్ రాసామో H2 + I2 గివ్స్ రైజ్ టు హైడ్రోజన్ అయోడైడ్ అన్నామో, అయితే ఇక్కడ మనం ఈక్వేషన్ని కంపల్సరీగా బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయకుండా మనం క్యాలిక్యులేషన్ చేయడానికి వెళ్తామో వీ విల్ గో రాంగ్ అండ్ వీ విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్. సో ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినప్పుడు చూడండి, నాకు 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ వచ్చింది. ఇక్కడ ఏదైతే స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఉంటుందో అది నాకు పవర్లోకి వస్తుంది. HI 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ ఉంది కాబట్టి HI² అనేది నాకు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి సంబంధించిన ఫార్ములాలో వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంతవరకు క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఏం చేద్దాము అంటే ఈ కేపీ ఫార్ములా నేను పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేను దీనికి సంబంధించి ఒక చిన్న డీటెయిల్ అయితే ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే హైడ్రోజన్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది నాకు తెలియదు, ఇనీషియల్ తీసుకుంటున్నాను, దాన్ని నేను ఎక్స్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాను అనుకుంటున్నాను. అంటే ఈ క్వశ్చన్లో లాస్ట్ నేను ఎక్స్ వాల్యూని అయితే ఐడెంటిఫై చేయబోతున్నాను అనమాట. సో ఎక్స్ వాల్యూ తీసుకుంటున్నాను, హైడ్రోజన్ నెంబర్ ఆఫ్ మోల్స్. అలాగే అయోడిన్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది 1 మోల్ ఆఫ్ అయోడిన్ అన్నాడు కాబట్టి 1 తీసుకుంటున్నాను. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్, ఇనీషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ప్రోడక్ట్స్లో 0 తీసుకుంటున్నాను. అలాగే ఎట్ ఈక్విలిబ్రియం నాకు ఎంత అవుతుంది అంటే, ఎట్ ఈక్విలిబ్రియం నాకు వచ్చిన డీటెయిల్ ఏంటి అంటే అయోడిన్ అనేది 90% ప్రోడక్ట్గా కన్వర్ట్ అయింది. అంటే 1 మోల్, ఒక 100 మోల్స్ కనుక తీసుకుంటే 90 మోల్స్ కన్వర్ట్ అయినట్టు, 1 మోల్ తీసుకుంటే 0.9 మోల్స్ కన్వర్ట్ అయినట్టు. అంటే 1 మోల్లో నుంచి 0.9 మోల్స్ ప్రోడక్ట్గా ఫామ్ అయిపోయింది. అంటే అయోడిన్ కాన్సన్ట్రేషన్ రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 1 - 0.9 ఉంటుంది. ఎందుకని 1 మోల్ నుంచి 0.9 మోల్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది కన్వర్ట్ అయింది కాబట్టి, అంటే నాకు 0.1 మోల్ ఆఫ్ ద అయోడిన్ అనేది రియాక్షన్ పిక్చర్లో నాకు రిమైనింగ్ అయి ఉంది. అలాగే ఇక్కడ చూడండి, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్, 1 మోల్ ఆఫ్ అయోడిన్ అనేది రియాక్ట్ అయితే నాకు 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను వాడు ఇచ్చిన డీటెయిల్ ప్రకారం 0.9 మోల్స్ ఆఫ్ అయోడిన్ అనేది నాకు ప్రోడక్ట్గా కన్వర్ట్ అయింది కాబట్టి ఎన్ని మోల్స్ వస్తుంది, 2 × 0.9 మోల్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ వస్తుంది. అంటే 1.8 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ అనేది నాకు ఫామ్ అవుతుంది అనమాట. క్లియర్? సో ఇప్పుడు మనం హైడ్రోజన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని రిమైన్ అయి ఉన్నాయి రియాక్షన్ మిక్స్చర్లో అనేది తీసుకుందాం. సో ఎన్నైతే అయోడిన్ మాలిక్యూల్స్, ఎన్నైతే అయోడిన్ మోల్స్ రియాక్ట్ అయ్యాయో అన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజనే రియాక్ట్ అవుతుంది కాబట్టి నాకు రిమైనింగ్ హైడ్రోజన్ ఎన్ని మోల్స్ ఉంటాయి అంటే X - 0.9 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేది నాకు ఈక్విలిబ్రియం దగ్గర రిమైన్ అయి ఉన్న నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట. అర్థమైందా? సో కావాలంటే ఈ వీడియోని ఒకసారి పాస్ చేయండి, మళ్ళీ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఫస్ట్ నుంచి వినండి. ఓకే, అంటే ఈక్విలిబ్రియం దగ్గర నాకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చేసి X - 0.9, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అయోడిన్ వచ్చేసి 0.1, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ వచ్చేసి 1.8 మోల్స్ అనమాట. ఓకే, దాన్ని నేను కాన్సన్ట్రేషన్గా తీసుకుంటున్నాను, దానికే మనం కావాలంటే పార్షియల్ ప్రెషర్గా కూడా తీసుకోవచ్చు అనమాట.
ఓకే, సో ఇప్పుడు చూడండి హైడ్రోజన్ అయోడైడ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని 1.8 స్క్వేర్ ఉంది డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత ఉంది x మైనస్ 0.9 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2 నాకు 0.1. ఇంతవరకు క్లారిటీ. అయితే ఇక్కడ మనకు వాడు ఇచ్చిన డేటా K ఈక్వల్ టు 50 అని ఇచ్చాడు. K అంటే నాకు అది నేను KPగా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో దాట్ విల్ బి ఈక్వల్ టు 50. అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మొత్తం 50కి ఈక్వల్ అవుతుంది. 50 ఈక్వల్ టు 1.8 స్క్వేర్ డివైడెడ్ బై x మైనస్ 0.9 ఇంటూ 0.1 అనమాట. సో దీని నుంచి నేను దట్ ఈక్వల్ టు నేను ఏం చేయొచ్చు x మైనస్ 0.9 ఈక్వల్ టు 1.8 ఇంటూ 18 డివైడెడ్ బై 50గా నేను దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. దీని నుంచి నేను x వాల్యూ కనుక ఐడెంటిఫై చేస్తే నాకు x వాల్యూ ఎంత వస్తుంది అంటే క్యాలిక్యులేట్ చేసి చూడండి 1.548 అనేది నాకు హైడ్రోజన్కి సంబంధించిన రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, అంటే నేను 1 మోల్ ఆఫ్ అయోడిన్ కనుక తీసుకుంటే దానిలో ఆ 1 మోల్ ఆఫ్ అయోడిన్ని 90% నేను హైడ్రోజన్ అయోడైడ్గా కనుక కన్వర్ట్ చేయాలి అంటే నేను 1.548 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ని తీసుకోవాలి. ఓకే, అర్థమైందా? సో ఈక్విలిబ్రియంకి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషీ కెమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.